కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 ½ మినిట్ మగ్గనివ్వండి. ఇప్పుడు 1 ½ మినిట్ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చింత చిగురు వేసుకుందాం. నేను హాఫ్ కేజీ రొయ్యలకి 150 గ్రామ్స్ చింత చిగురు వేసుకున్నాను. అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి క్వాంటిటీ. ఇప్పుడు వన్స్ ఫ్రై చేసి మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి చింత చిగురుని మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 1 మినిట్ మూత తీసి వన్స్ కలుపుకొని ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటో వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ టమాటోని మగ్గనివ్వాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసి వన్స్ కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మసాలా వేసుకోండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా. ఇందులోనే ధనియా పౌడర్ కూడా ఉంటుంది, అందుకని 2 స్పూన్స్ వేసాను. మీరు 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. మనం వేసిన స్పైసెస్ అన్ని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 ½ గ్లాస్ వాటర్ పోసుకొని వన్స్ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 3 మినిట్స్ మూత తీసి కొత్తిమీర పుదీనా వేసి ఒక